హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తినే ఈజీ రెసిపీ చికెన్ వింగ్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇందులో ఎలాంటి సాస్ యూస్ చేయకుండా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో 8 ఎండుమిరపకాయలని నీళ్ళల్లో నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో శుభ్రంగా కడిగిన చికెన్ వింగ్స్ తీసుకోవాలి. ఇందులో 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా పౌడర్, అలానే 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, అలానే 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలానే ఇందులో 3 స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఇందులో 1 నిమ్మకాయ పిండుకోవాలి. అలానే 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. ఇలా నూనె వేసుకున్న తర్వాత అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ముక్కకి మసాలా అనేది బాగా పట్టుకునేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మనం ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకోవడం వల్ల ఏంటంటే చాలా టేస్ట్ వస్తుంది. అలానే ముక్కకి ఆ మసాలా అనేది పడుతుంది. ఇప్పుడు కలపడం అయిపోయింది కదా, మూత పెట్టుకొని 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 2 గంటల తర్వాత బాండీలో నూనె పెట్టుకోవాలి. నూనె కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసుకోవాలి. ఇలా వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకొని ఇలా బాండీలో వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మనకి ఒక సైడ్ కాలింది కదా, ఇంకో సైడ్ తిప్పుకోవాలి. ఇలా మనకి లోపల ఉడికి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో కలర్ వచ్చేస్తే లోపల ఉడకవు, కాబట్టి అలా చేసుకుందాం. ఈలోపు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, అలానే కొంచెం నీళ్ళు, 1 స్పూన్ ఉప్పు, 2 స్పూన్ల పంచదార వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తని పేస్ట్ లాగా సిద్ధం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనకి లెగ్ పీస్లు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసినాయి కదా, అటు ఇటు తిప్పుకుంటూ మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇవి మనకి ఫ్రై అయిపోయినాయి కాబట్టి మనం వేరే బౌల్లోకి తీసుకుందాం. మనం ఇది మీడియం ఫ్లేమ్లోనే మూత పెట్టుకొని మగ్గించుకుంటే చికెన్ అనేది లోపల ఉడుకుతుంది. అలానే మిగిలిన ముక్కలను కూడా అలానే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకొని అవి కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో సన్నగా తరిగిన అల్లం ముక్కలు, అలానే వెల్లుల్లి వేసుకొని కొంచెం సేపు వేగనివ్వాలి. ఆయిల్లో అల్లం వెల్లుల్లి ముక్కలు కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న ఎండుమిర్చి పేస్ట్ను వేసుకోవాలి. మీ కారానికి తగ్గట్టు వేసుకోండి. ఎండుమిర్చి పేస్ట్ కూడా ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై అవ్వాలి. ఇది ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను కూడా వేసుకొని కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా అయిపోయే చికెన్ వింగ్స్ రెడీ అయిపోయినాయి. ఇందులో ఎలాంటి సాస్ యూస్ చేయలేదు. ఒకసారి ఇంట్లో మీరు కూడా ట్రై చేసి చూడండి. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.